సంక్రాంతి బాగా చేసుకున్నారా? సంక్రాంతి అరిసెలు బాగా తిన్నారా? జంతికలు బాగా తిన్నారా? పండగ బాగా చేసుకున్నారా? మేము చేసుకోకూడదండి, మాకు జాతర కదా, ఏమీ వండుకోకూడదు కూడా. ఎందుకంటే మాకు జాతర జరుగుతున్నప్పుడు మేమేమి చేసుకోకూడదు, ఏమి వండుకోకూడదు, ఏమీ తినకూడదు. తినొచ్చు, వండుకోకూడదు. కాబట్టి మా ఇళ్ళ దగ్గర వాళ్ళంతా కూడా వాళ్ళ పుట్టిళ్ళకి వెళ్ళిపోయారు. మా ఇంట్లో అద్దెకున్న వాళ్ళతో సహా వెళ్ళిపోయారు. నిన్న వచ్చినట్టున్నారు వాళ్ళు. నేను కూడా ఇంట్లో పండగ కంటే అరిసెలు వండుకుని, గారెలు వండుకుని, బూరెలు వండుకుని ఖాళీగా ఉండే బిజీగా అయిపోయేవాళ్ళం. ఏమీ ఖాళీ దొరికేది కాదు. కానీ ఈ పండగకి చాలా ఖాళీగా ఫ్రీగా ఉన్నాం. ఎందుకంటే ఏమి వండుకోకూడదు కాబట్టి మామూలుగా ఎప్పుడులాగానే భోజనం వండుకొని తిన్నాం. పుట్టింటికి వెళ్ళటానికి నాకు పుట్టిల్లు లేదు కాబట్టి అమ్మ నాన్న అన్నయ్యలు చనిపోయారు కాబట్టి నో పుట్టిల్లు. ఇంకా మా చెల్లి వాళ్ళు పిలిచారు రమ్మని, మా మేనగాళ్ళు కూడా పిలిచింది. కానీ ఎందుకు వెళ్ళాలనిపించలేదు. ఇంకోసారి వస్తానులే అని చెప్పాను. అలా వెళ్ళిపోయింది ఈసారి పండగ. కానీ పుట్టిల్లు లేకపోతే చాలా బాధ అబ్బా. పుట్టిల్లు అనేది ఉండాలి ఆడపిల్లకి. అప్పుడప్పుడు చాలా బాధేస్తుంది నాకు. అయినోళ్ళు ఉన్నారు చాలామంది, వాళ్ళ పుట్టిల్లు దారి రాదు కదా ఎంతమంది ఉన్నా. అదన్నమాట. కాబట్టి మీరంతా పండగ బాగానే జరుపుకున్నారు అని నాకు తెలుసు. బాగా తిన్నారు నాకు తెలుసు. అరిసెలు వండుకున్నారు నాకు తెలుసు. జంతికలు వండుకున్నారు నాకు తెలుసు. కజ్జికాయలు వండుకున్నారు నాకు తెలుసు. చికెన్లు మటన్లు వండుకోవడానికి శుక్రవారాలు శనివారాలు వచ్చింది కాబట్టి వండుకుని ఉండరు, అది కూడా నాకు తెలుసు. రేపు ఆదివారం, సండే ఈజ్ మండే. బాగా వండుకోండి, తినండి. మటన్, చికెన్, గారెలు నంచుకొని తింటుంటే అబ్బాబ్బా చాలా బాగుంటాయి. మేము గారెలు వండుకోకూడదు. మేము గారెలు వండుకుంటే జాతర కదా, అవి కూడా మీరే తినండి. మేము జాతర వండుకుని మా జాతర వండుకుని తింటామే. ఓకే, బాయ్. బాగా తినండి. రేపు బిర్యానీ వండుకుంటే మాకు పంపించండి. బిర్యానీ మేము తింటాం. బిర్యానీ తింటాం. మీరు గారెలు, బూరెలు, చికెన్లు వండి పంపిస్తే కూడా తింటాం. పంపించండి. క్యారేజీలు, పెద్ద పెద్ద క్యారేజీలు పెట్టి పంపించండి. కానీ రాగి సంగటి అంటారే, అది చేసుకుందాం అనుకుంటున్నాను ఎప్పటి నుంచో, కానీ చేసుకోలేకపోతున్నాను. అది ఒకవేళ ఎవరన్నా రాగి సంగటి చేసుకుంటే చక్కగా ఎక్కువ నెయ్యి వేసి బాక్స్లో పెట్టి పంపించింది. తినిపెడతాను, బాగా తినిపెడతాను. మీకన్నా ఎక్కువ తినిపెడతాను. పంపించండి, మర్చిపోకండి. బాగా తినండి. రేపు పండగ ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మేము సినిమాకి వెళ్తున్నాం, చిరంజీవి సినిమాకి వెళ్తున్నాం. మీరు కూడా చిరంజీవి సినిమాకి వెళ్ళండి, బాగుందంట. ఇంకేమన్నా విశేషాలు? అంతే, సమాప్తం. బాయ్. నాగమణి యాదవ్, గుడ్ నైట్. సినిమా ఎలా ఉందో రేపు చెప్తాను. బాగుందంట, ఈరోజే చెప్పేస్తున్నాను. ఓకే, బాయ్. ఇప్పుడు దాకా మాట్లాడింది నేను కాదు, చిన్ని పిల్ల మాట్లాడింది. బాగుంది కదా వాయిస్, చిన్నపిల్ల వాయిస్. చిన్నపిల్ల అలాగే మాట్లాడింది. ఇప్పుడు నేను నాగమణి యాదవ్, నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. పండుగ బాగా చేసుకున్నారు కదా, బాగా తినండి, బాగా ఎంజాయ్ చేయండి. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి, హ్యాపీ కనుము, హ్యాపీ ముక్కనుము. హ్యాపీ ఎంజాయ్. మీకు బాగుండాలి ఈ సంవత్సరం అంతా. మీరు అనుకున్నవన్నీ జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్.